గా మనకున్న ఆరుగురు లిరిసిస్ట్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. along with the music director, cinematographer, director Raj garu, the cast and crew of Andhra Pori team on stage, please. We request Srimukhi and Abhijit to join us on stage. రిక్వెస్ట్ చేస్తున్నాము. Along with BVS Ravi garu and alage ఇంకెవరైనా ఆంధ్ర పూరి టీమ్ ఇక్కడ ఉంటే వాళ్ళ స్టేజ్ మీదకి రావాలి. Hero Sudhakar garu to come on stage, please. Kalpana garu, we would love to have you on stage once again. Anika Ravi garu, we request you to come on stage. అండ్ ఇవాళ టోటల్ ఆంధ్రపూరి టీమ్ ని బ్లెస్ చేయడానికి తన బెస్ట్ విషెస్ అందించడానికి ఇక్కడికి విచ్చేసిన అవర్ బిలవ్డ్ ఆనరబుల్ గెస్ట్ అనొద్దు ఆయన్ని, మన మనిషి ప్రకాష్ రాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సర్. along with శేఖర్ కమల గారు and Prakash Raj garu together. సో గట్టిగా చెప్పట్లండి. వీళ్ళిద్దరు చేతుల మీదుగా ఆంధ్రపూరి ఆడియో లాంచ్ అవ్వబోతోంది త్రూ ఆదిత్య మ్యూజిక్. హీరో వంశీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆంధ్ర పూరి టీమ్ ఆడియో లాంచ్ లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. హాజీ వెల్కమ్ సార్ శేఖర్ గారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వనిత ఎన్టీవీ ప్రత్యేక కృతజ్ఞతలు. రేడియో పార్ట్నర్ 98.3 రేడియో మిర్చి అండ్ ప్రకాష్ రాజ్ గారిని అలాగే శేఖర్ కమల గారిని ఆంధ్ర పూరి ఆడియో లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కమ్ ఆన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆంధ్ర పూరి ఆడియో లాంచ్ డైరెక్టెడ్ బై రాజ్ గారు. ఆకాష్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా అలాంగ్ విత్ ఉల్కా. ప్రసాద్ ప్రొడక్షన్స్. ఆంధ్ర పూరి త్వరలో థియేటర్స్ లో రాబోతోంది. టిల్ దెన్ ఎంజాయ్ ద మ్యూజిక్ త్రూ ఆదిత్య. ఫెంటాస్టిక్ మ్యూజిక్. అందరూ 6 పాటలు విని బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ సిడి ఆఫ్ ఆంధ్ర పూరి శేఖర్ కముల గారిని ప్రకాష్ రాజ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆంధ్ర పూరి ఫస్ట్ సిడి శేఖర్ కమల గారి చేతుల మీదుగా ప్రకాష్ రాజ్ గారికి. ఎన్నో మంచి లవ్ స్టోరీస్ టాలీవుడ్ కి అందించిన శేఖర్ కమల గారి చేతుల మీదుగా ఇవాళ ఆంధ్ర పూరి ఆడియో లాంచ్ జరగడం వీఆర్ సో హ్యాపీ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్ బికాస్ లిరిసిస్ట్ అందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు అండ్ లిరిక్స్ ఒక పాటకి ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. సో ఆనరింగ్ ఆల్ ది లిరిసిస్ట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ. Once again wishing all the best to the whole team of Andhra Pori. Audience గట్టిగా చప్పట్లతో మనం కూడా విషెస్ తెలియజేద్దాము. And today whole event was organized by Signature Media and all creative parts by Showtime. And ఈ పాటలు మీరు raga.com లో పాటలు వినొచ్చండి, వినాల్సిందిగా కోరుకుంటున్నాం. And on that note we request everyone not to encourage piracy. Original series and songs original ga through Aditya Music vinalsindiga korukuntunam. We request Shekhar garu to speak a few words, sir. Please. About the movie, sir. Congrats the whole team. Prasad Productions to panjayadam adrushtam. I think Akash is lucky to act in this prestigious banner, and also the director. Good luck to all. I hope this film rocks, and Akash me tandri peru nilabettedattu hit avudani, and good luck to you. Good luck to all. Yeah, Akash garu మీరు తర్వాత మాట్లాడతానికి కొన్ని విషయాలు దాచిపెట్టారు, సో ఆ అవకాశం వచ్చింది. ప్లీజ్ రివీల్ దెమ్. కొంచెం అందరు మాట్లాడేశారు. ఆకాష్. అందరికి నమస్కారం. 16 సంవత్సరాల నుంచి ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. వచ్చేసింది. సో ఆంధ్ర పూరి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో నేను చేయడం అన్నది నా అదృష్టం.
ఇంత పెద్ద బ్యానర్లో ఎంతోమంది లెజెండ్స్ వచ్చారు ఈ బ్యానర్లో నుంచి. నేను ఒక చిన్న పిల్లాన్ని, నన్ను కూడా అసలు నేను ఈ బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టం. సో రమేష్ ప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇవాళ నేను మాట్లాడే మాటల్లో థ్యాంక్ యూ అని ఎక్కువ వస్తుంటుంది, సో ముందుగా చెప్పేస్తున్నాను. సో ఆంధ్ర పోరి గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారి గురించి లాస్ట్గా మాట్లాడతాను నేను. సో ఫస్ట్ ఈ సినిమాలో పోరి ఉల్కా గుప్తా. నేను ఫస్ట్ ఈ అమ్మాయి ఏదో ఓకే వస్తుంది మామూలుగా చేస్తుంది అనుకున్నాను, కానీ నాకు పిచ్చ కాంపిటీషన్ ఇచ్చింది. నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఉల్కా. సో అండ్ మా మదర్ క్యారెక్టర్ ఈశ్వర్రావు గారు, నిజంగా మదర్లాగే ఫీల్ అయిన అవన్నీ. నాకు ఈ సినిమాలో ఫాదర్ లేరు, కానీ ఫాదర్ లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఉత్తేజ్ గారు మా గురువు గారు, నాకు తెలంగాణ మాట్లాడడం నేర్పించారు, ఇంకా చాలా విషయాలు నేర్పించారు. అండ్ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు. నేను ఇలాంటి యాక్టర్ని ఇంకెక్కడ చూడలేదండి. ఎందుకంటే అసలు ఈయన యాక్ట్ చేస్తుంటే ఇంకా లొకేషన్లో ఇంకెవ్వరు మాట్లాడరు, ఇంకా ఆయన వైపు వస్తారు. అలా చేశారు అసలు ఆయన యాక్టింగ్, నాకు పిచ్చికిపోయింది. అండ్ వాళ్ళ మదర్ పూర్ణిమ గారు. అండ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అరవింద్ గారు. నేను ఫస్ట్ టైం పాస్ సినిమా చూసినప్పుడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఎవరిని పెడితే మంచివాళ్ళని పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ వన్స్ రాజ్ సార్ నాకు అరవింద్ గారు చేస్తున్నారని చెప్పిన వెంటనే నాకు పిచ్చి హ్యాపీగా ఉన్నాను. అండ్ అసలు ఆయన చేయక్కర్లేదు కూడా, ఒక హీరో అయి ఉండి కానీ చేశారు. నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ శ్రీముఖి గారు స్పెషల్ క్యారెక్టర్ ఇంకో మ్యూజిక్ టీచర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికీ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు వర్క్షాప్స్కి వెళ్ళాం. ఆ వర్క్షాప్లో మాకు హెల్ప్ చేసిన కృష్ణ గారికి ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పినవన్నీ మాకు బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇంకా మా డిఓపి గారు గురించి చెప్పాలంటే ప్రవీణ్ వన్మాల్ గారు. ఫస్ట్ నాకు ఈయన డిఓపి అని తెలియదు, నేను సమ్ రైటర్ ఎవరో అనుకున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ కెమెరామ్యాన్ ఎవరిని పడితే బాగుంటుంది సార్ నేను ఆయన్ని అడిగేశాను. ఆయనేమో నేనే కెమెరామ్యాన్ ఆకాశ్ అంటే ఇచ్చాము, నాకు గుండె అయిపోయింది అప్పుడు. సో ఫస్ట్ మీటింగ్ అలాగే కలిసాం మేము. అండ్ నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సార్. అండ్ జోష్య భట్ల గారు మ్యూజిక్ డైరెక్టర్. బాబాయ్ లవ్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేని మ్యూజిక్ ఇచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నాకు అసలు బాగా టెన్షన్గా ఉందండి. మహేష్ గారి గురించి చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. సార్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాలో నా ఫ్రెండ్సే నా సినిమాలో చేశారు. సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. గణేష్, సాత్విక్, అభిజిత్, హర్ష, వీళ్ళందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు రాజ్ సార్ నాకు ఫస్ట్ ఈ సినిమా అసలు నేను చేయాలనుకోవట్లేదండి. అసలు నేను 6 years డాడీతో లాంచ్ అవుదాం అనుకున్నాను. కానీ రాజ్ సార్ ఒక్కసారి డాడీకి చెప్పారు. డాడీ ఏమో రే ఒకసారి టైంపాస్ చూడరా అన్నారు. సో ఒకసారి టైంపాస్ సినిమా చూసాను నేను. తర్వాత నాకు ఇంకా భయం వేస్తుంది, సినిమా చేయాలా వద్దా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కానీ వన్స్ ఒకసారి రాజ్ సార్ నరేషన్ విన్న వెంటనే ఇంకా ఒప్పేసుకున్నాను. నేను ఎప్పుడు సినిమా చేద్దాం అనిపించింది. అండ్ సార్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. తెలంగాణ స్లాంగ్లో అన్నిట్లో చాలా విషయాలు హెల్ప్ చేశారు. మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇంకా నా విషయానికి వస్తే నాకు సినిమాలంటే ఇష్టం, సినిమాలో పనిచేసే వాళ్ళంటే ఇష్టం, సినిమాలు చూసే వాళ్ళంటే ఇష్టం. నేను ఇప్పుడు చదువు కూడా మానేశాను, ఇంకా సినిమాలు తప్ప ఇంకా వేరే దిక్కులేదు. సో దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి, నన్ను హీరోని చేయండి.
మా నాన్న గురించి మాట్లాడాలంటే ఇక్కడ రాలేదు, కానీ మా నాన్న లేని లోతు తీర్చారు ప్రకాష్ రాజ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే వచ్చారు, నేను ఫోన్ చేశాను, అసలు మెసేజ్ పెట్టగానే నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు, బంగారాన్ని వచ్చేస్తాను రా అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా నాన్న గురించి చెప్పాలంటే ఒకసారి నన్ను లాంచ్ చేస్తా అంటారు, ఇంకోసారి నీకు అసలు నువ్వు పడరా అని చెప్తారు. ఆ విషయం గురించి నాకు బాగా టెన్షన్గా ఉంది. కానీ మా నాన్న నాకు ఇంత చేశారు. నాన్న ఐ లవ్ యూ, నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చావు. నేను ఇలా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నా అంటే నీ వల్లే. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాన్న, ఒక 3 సంవత్సరాల తర్వాత నన్ను ఇంకా లాంచ్ చేసి, ఇంకా తర్వాత నేను ఇంకేం అడగను ప్లీజ్. ఈ చిన్న హెల్ప్ చేయి చాలు. అండ్ ఈ సినిమా తర్వాత నేను ఒక 3 years గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నానండి. కొంచెం పెద్దగా సీక్వెల్ కొంచెం పెద్దగా తీస్తాను, ఆంధ్రపూరి 2. సో ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డ్యాన్స్లు ఫైట్లు ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఆడియన్స్కి అందరికి చెప్పే విషయం ఒక్కటే, నేను ఇప్పుడు సరిగ్గా మాట్లాడిపోయి ఉంటే నాకు కొంచెం క్షమించండి. సినిమాలో యాక్టింగ్ చేయకపోతే తిట్టండి, నేర్చుకుంటాను, కష్టపడతాను. నా పేరు ఆకాష్ పూరి, నన్ను కాస్త గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. సూపర్ ఆకాష్, సూపర్. ఏమంటున్నా అందరికీ నమస్కారం. దే సెడ్ దట్ ఐ యామ్ ద 72nd 72 హీరోయిన్ ఆఫ్ తెలుగు మూవీస్. చాలా ఆనందంగా ఉంది. Thanks Raj sir for giving me this platform. Thank you Chinni garu, he is not here right now. He got me this wonderful people. ఎలా చెప్పాలి, నాకు ఫ్యూచర్లో 72 సినిమాలు చేయాలి, చేస్తానని నమ్మకం ఉంది. కానీ ఐ మీన్ ఎందుకంటే ఆల్రెడీ నా ఫౌండేషన్ అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన స్టోరీ, ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి కంపెనీ, ఆకాష్ పూరి లాంటి ఫ్యూచర్ సూపర్ స్టార్ యాజ్ నా కో యాక్టర్, ప్రకాష్ రాజ్ గారు ఆడియో లాంచ్కి వచ్చారు. ఆల్ సెట్. సో ఐఎమ్ ష్యూర్ ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్ అహెడ్ ముందు. అందుకే I'm very excited, I'm very proud, I'm sure. Thanks so much, చాలా ధన్యవాదములు. నాకు తెలుగు రాదు, అందుకే ఇలాగా కొంచెం అడ్జస్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. Thank you so much Ulka. And there's a special compliment to Akash and Ulka from Krishna garu, who's done workshop for both Akash and Ulka before the movie started. And ఏం చెప్తున్నాడంటే కృష్ణ గారు, Akash is not hero material, but he is యాక్టర్ మెటీరియల్, కంప్లీట్ యాక్టర్ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు అవుతాడని కృష్ణ గారు చెప్తున్నారు. సో వర్డ్స్ ఫ్రమ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజ్ గారు ఫైనల్గా అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా. అదే మిగిల్చారు వీళ్ళిద్దరు నాకు. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ సార్, మీన్స్ ఎ లాట్. శేఖర్ సార్ థ్యాంక్ యూ. ఎవ్రీవన్, రాజేంద్ర ప్రసాద్ సార్, రామచంద్రరావు గారు, everyone, each and every guest who came here to bless us, it means a lot. ఒక్కొక్క ఆశీర్వాదంతో ఒక్కొక్క పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మాలోకి, మా సినిమాలోకి, మా టీంలోకి. We all take it with both hands, jumping into the air. Thank you sir. Before I go on, ఒక మాట క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆంధ్రపోరి అనే టైటిల్ ఎవరిని కించపరచడానికి, ఎవరిని ట్రిగ్గర్ చేయడానికి, ఎటువంటి ఇష్యూస్ లేపటానికి చేసింది కాదు ఇది. ఒక తెలంగాణ అబ్బాయి తాను అమితంగా ప్రేమించిన ఒక ఆంధ్ర అమ్మాయిని అత్యంత ఇష్టంగా పిలుచుకునే పేరు అది ఆంధ్రపోరి అనేది. దాన్ని అన్నెసరీ యాంగిల్స్ ఇచ్చి పిచ్చి ఇవి చేయొద్దని మనవి. కాంట్రవర్సీతో కలెక్షన్ల కోసం కాంట్రవర్సీ చేయడం అనేది ప్రసాద్ ప్రొడక్షన్స్కి అలవట్లేదు, అవసరము లేదు. సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. I have already kept it. In fact, that's it. I don't want to burden you all with my speech. Thank you. Thank you, sir. And Akash, a small gift for you from Showtime. Wishing you all the best. Sanjeev garni vedik meedku cha gift ivalsinga request chestunam, please. Make it fast, sir, please.
Sanjeev Garu, who's the director and creative of super shows like Jabardast, Cash and many more, Showtime Adhineta. So it's a special gift from him. Wishing Akash and the whole team of Andhra Puri all the very best. Whoa! That's the Puri men, Puri Jagannath Garu and Akash Puri. Wishing the whole team of Andhra Puri all the very best. And Ivala, the most important person, audio function ki the music director జోష్ బట్ల గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఒక్కసారిగా అందరికీ చెప్పేస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను అడగగానే వచ్చినటువంటి అందరి గెస్ట్లకు కానీ వాళ్ళకి కానీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ. వేరెవరో కాదు మీరే. థ్యాంక్ యూ రాజమహేంద్ర సార్ అండ్ మహేష్ సార్ ఆల్సో. వై బికాజ్ ఆయన లేకపోతే ఈయన ఒప్పుకోరు, ఈయన లేకపోతే ఆయన ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాణం. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం రమేష్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక విషయం అయితే చెప్పగలను. ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు అసలు మీ జానర్ కాదండి ఇదంతా కూడా, ఇప్పుడు మాకు కావాల్సిన మ్యూజిక్ మీ జానర్ కాదు, బట్ మీ జానర్లో కావాలి అని కొంచెం క్లమ్జీగా చెప్పారు నాకు ఆ విషయం గురించి. బట్ స్టిల్ ఒరిజినల్ ఫిల్మ్ చూపించారు నాకు. చూపించిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ వేలో ఉంది, దాన్ని కొంచెం మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టుగా చేయాలి అని చెప్పగానే అంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి సోల్ని మిస్ అవ్వకుండా నా చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు చేశారు రాజ్ సార్. ఆ కంచెని దాటనివ్వకుండా అట్ ద సేమ్ టైం దాంట్లోనే మొత్తం నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేటువంటి విషయం నేను చెప్పగలను. అలాంటి ఒక మంచి సంగీతాన్ని ప్రతి నోట్లో కూడా ఈవెన్ ప్రతి స్వరాన్ని కూడా ఆయన ఇలా కాదు ఇలా కావాలి ఇలా కాదు ఇలా కావాలి మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వచ్చి నేను అడగగానే ఒక మంచి పాట రాసిచ్చినందుకు మా గురువు గారు రామజోగి శాస్త్రి గారికి మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, నేను సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే పోస్ట్ని నాకు క్రియేట్ చేసి ఇచ్చినటువంటి నా ఫస్ట్ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక స్మాల్ షీల్డ్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ఆంధ్రపోరి టీమ్. అండ్ ఇప్పటి వరకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. వన్ సెకండ్ ఒక్కసారి ఒక్కళ్ళు అంటే నేను మర్చిపోలేదు, యాక్చువల్గా కంగారులో మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేను, నా మ్యూజిక్ టీం అందరికీ కూడా, నా కంపోజింగ్ టీం ఎస్పెషల్లీ బాబాయ్ రిథమ్స్ చిరంజీవి బాబాయ్ అండ్ తమ్ముడు శ్రీనివాస్ శర్మ ఎక్కడున్నాడు, ఓకే కంపోజింగ్ అసిస్టెంట్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా సింగర్స్కి ఎస్పెషల్లీ కల్పన గారు అండ్ అమృతవర్షిణి, శ్రీకార్, సాయి కిరణ్, హేమచంద్ర, ప్రణవి, బాలాజీ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ద ఆల్ గెస్ట్స్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఫంక్షన్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆకాష్ అండ్ ఉల్కా. థ్యాంక్ యూ సో మచ్.